గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మరలా మహిళలు సామాజిక రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని తెలిపారు. నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళగా, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకనంటే మహిళా బిల్ ఈరోజు ప్రవేశపెడుతున్న కేంద్రం కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడో ప్రవేశపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత అది. మరి ఈరోజు రాజకీయంగా మహిళలకి 33% రిజర్వేషన్ కేంద్రం బిల్ పాస్ చేయటం, దాన్ని అందరూ అన్ని పార్టీస్ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 33% కాదు ఇచ్చింది, 50%. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. జగన్ అన్న గుర్తించారు మమ్మల్ని. ఎలా అంటే యువతరంలో మేమున్నాము, శ్రామిక అంటే కష్టపడే కూలీనాలి చేసే వాళ్ళు కూడా మహిళలు ఉన్నాము, అలాగే రైతుల దాంట్లో కూడా మహిళలు ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మాకు ఈరోజు అన్ని కుల మతాలకి, ప్రాంతాలకి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఆ రోజు మరి నామినేటెడ్ కానీ నాన్ నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 50% మరి ఇవ్వటం జరిగింది. మరి అలాగే గతంలో చరిత్రలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రోత్సహించి చేసి మీరందరూ బయటికి రావాలి, చేయాలి. మహిళలకి నేను ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నాను, పథకాల ద్వారానే కాదు. ఎలా అంటే నేను అమ్మఒడి, ఆసరా, చేయూత, చేదోడు ఈ ద్వారా కాదు, వాళ్ళకి రాజకీయంగా కూడా వాళ్ళకి అవకాశాలు ఉండాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం ద్వారా మరి కేంద్రం ఎవరి సలహా తీసుకుందో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందో నాకు తెలియదు, కానీ ఈరోజు 33% ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వం చెప్పుకోవాలి, ఎందుకనంటే వ్యత్యాసం చాలా ఉంది, డిఫరెన్సెస్ చాలా ఉంది. ఎలా అంటే గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గర్వంగా తిరిగిన ప్రతి ఒక్క మహిళ ఈరోజు బాధపడుతుంది, ఈరోజు తలదించుకొని ఉంది. ఎందుకనంటే ఎక్కడా కూడా సామాజిక న్యాయం లేదు, ఎక్కడా కూడా ఉన్నత వాళ్ళకే పదవులు ఉంటున్నాయి కానీ కింద వర్గాలకి పదవులు ఉండట్లేదు. ఎవరో ఈరోజు నేను విన్నాను, ఒక ఎంపీ గారు అంటున్నారు, గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలు నిజంగానే చాలా బాధపడ్డారని చెప్పి. ఒక్క మహిళను అడగండి, ఎవరైనా బాధపడ్డారా, ఎవరైనా ఇబ్బంది పడ్డారా, ఎవరికైనా పథకాలు రాలేదా, ఎవరికైనా గౌరవం లేదా? గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవం తీసుకొని వచ్చింది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు. గర్వంగా ప్రతి ఒక్క మహిళ చెప్పగలుగుతుంది. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కడైనా కూడా మహిళల్ని మోసం చేసి, మహిళల్ని ఆశ పుట్టించి ఈరోజు మీరు అధికారంలో వచ్చారు. ఎక్కడైనా కూడా ఒక న్యాయం ఉందా? ఏది? మీరు తీసుకొని వచ్చిన చట్టాలు ఏవి? మీరు తీసుకొని వచ్చిన జీవోలు ఏవి? మీరు తీసుకొని వచ్చిన పథకాలు చెప్పిన సూపర్ 6లు ఏవి? ఏమైంది? ఈరోజు ఏ ఒక్కటి కూడా మహిళలకి న్యాయం జరగలేదే. మహిళల్ని మోసం చేసి వచ్చారే మీరు మహిళల్ని మోసం చేసుకుంటా మీరు వస్తున్నారు తప్ప మహిళలకి ఎక్కడ కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఎందుకనంటే మీరు నామినేటెడ్ పదవులు ఇచ్చారే, దాంట్లో ఎక్కడున్నారు మహిళలు? జగన్మోహన్ రెడ్డి గారు 50% ఇచ్చారు. మీరు చూసుకుంటే డిప్యూటీ మేయర్లే కాదు, వైస్ చైర్మన్లే కాదు, జెడ్పీటీసీ చైర్మన్లే కాదు, ఎంతమందికి ఇచ్చారు ఒక్కసారి మీరు గ్రహించుకోండి. మరి ఆ విధమైన పాలన ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో నుంచి వచ్చిన 50% రిజర్వేషన్ నుంచి ఈ రోజు తీసుకొని వచ్చిన కేంద్రం 33% రిజర్వేషన్లో నుంచి ఇప్పటికైనా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి, వాళ్ళని గౌరవించి, వాళ్ళకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి, ఈ రాష్ట్రంలో కూడా మహిళల ఓట్ల వల్లే మేము గెలిచామని చెప్పి ఒక్కసారైనా కూడా మీరు ఆలోచన చేసి వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే మహిళలు మళ్ళీ సంతోషంగా ఉండాలన్నా, ఆర్థికంగా కానీ లేకపోతే ఏమో రాజకీయ పరంగా కానీ ఎప్పుడైనా ఎదగాలన్నా, చేయాలన్నా ఏదైనా పార్టీ ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పగలను. ఎందుకనంటే ఒక మైనారిటీ మహిళ అయిన నేను
జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2024లో అవకాశం ఇచ్చారు. ఈరోజు టౌన్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఈరోజు ఎందుకనంటే నా మీద నమ్మకం కాదు, ఒక మహిళ ఏదైనా కూడా మహిళ సాధించగలని చెప్పి ఆయన అనుకున్నారు కాబట్టి నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు. మహిళ ఇంటికే పరిమితం కాకూడదు, వంటింటికే పరిమితం కాకూడదు అని చెప్పి ఆయన ఆలోచన విధానం. దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే మేమందరం ఈరోజు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకు కూడా న్యాయం చేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆడవాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పి తెలియచేస్తూ ఈ 33%కి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు మద్దతుగా ఉంటుంది. అలాగే దాన్ని కేంద్రం కూడా ఈరోజు ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.